కాక్రోచ్ పార్టీ ఇక కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఫుల్లుగా ఆట ఆడేస్తుంది అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏది దాంట్లో కేజ్రీవాల్ ఉన్నాడు, తర్వాతన ఇతర అనేక మంది ఏది సిసోడియా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మహువా మైత్రి టీఎంసీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అంటే డైరెక్ట్గా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అంటేనో కాంగ్రెస్ పార్టీ అంటేనో కమ్యూనిస్టులు అంటేనో వాళ్ళ రాజకీయం ఇదంతా విసిగెత్తిపోయి ఉన్నారు. కాబట్టి జనం జ్యుడిషియరీని డైరెక్ట్గా తిడితే కనుక జ్యుడిషియరీ కోర్టు ధిక్కరణ కేసులు పెడుతుంది. కాబట్టి ఇక్కడున్నోళ్ళు అయితే అరెస్ట్ అవుతారు. కాబట్టి తెలివిగా అమెరికాలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పర్సన్ ద్వారా కేసు పెట్టించడం ఇది చూసాం. ఇదే ఈ పార్టీ పెట్టడం, దాంతో ఇంకేముంది లక్షలాది మంది వచ్చేసారని చూడడం, దాంతోపాటుగా కాక్రోచ్లు అంటూ వీడియోలు ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొత్త కాన్సెప్ట్ దానికి రివర్స్ వచ్చేసింది. ఇదిగో హిట్ పార్టీ అంటూ కాక్రోచ్ జాతకం బయట పెడతామంటూ హిట్ది అంటే వాళ్ళు ఒక ఏఐతో పెడితే ఇదిగో కాక్రోచ్ బొమ్మ కనుక దాని మీద మందు కొడితే ఇదిగో బయటికి తేలేది కేజ్రీవాల్ అన్నటువంటి కోణంలో ఇటు వీళ్ళు రివర్స్ స్టార్ట్ చేసుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ పరిణామాలు కొత్త మలుపులకి తీసుకువెళ్ళడం ఒక ఎత్తు, సేమ్ టైం కొన్ని కొత్త విషయాలు కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చినాయి. ఈ కాక్రోచ్ పార్టీ అన్నటువంటి పేరుతో పెట్టినటువంటి వ్యక్తికి సంబంధించి యూనివర్సిటీలో అతని మీదన తీసుకున్నటువంటి యాక్షన్ ఒకటి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ హ్యాండిల్ ఏమో విత్ హెల్డ్లో అయ్యింది ఇండియాలో. దాంతో అదిగో చూసారా అన్యాయం చేస్తున్నారన్నట్టు ఇంకో పక్కన ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. సేమ్ టైం ఇతనికి సంబంధించి ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశాడన్నటువంటి ఆధారాలు అందరికీ దొరికినటువంటి సందర్భం, ఆ ఆధారాలను ప్రొజెక్ట్ చేసుకుంటూ క్వశ్చన్ చేస్తున్నటువంటిది ఓ పక్కన బీజేపీ కానీ. వాస్తవంగా అయితే ఆ కాక్రోచ్ పార్టీ ప్రధానమైనటువంటి ఎజెండా ముందేమో అతని పేరేంటి మన జడ్జి గారి మీదన, చీఫ్ జస్టిస్ మీదన, సూర్యజిత్ మీద. కానీ ఈ అభిజిత్ దీపక్ అనేటటువంటి వాడు ఇప్పుడు సంచలనాలు సృష్టించేద్దాం అనుకుంటున్నాడు. తనని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించేస్తారన్నటువంటి స్టేట్మెంట్ నుంచి రకరకాలైనటువంటిది వచ్చినాయి. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ వ్యవహారం టైపులో కథ నడుపుతున్నాడు అనమాట. అంటే తను మరొక కేజ్రీవాల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సందర్భంలో ఈ వ్యవహారానికి అంటే మొదట ఏంటో అర్థం కాలేదు, ఏదో జరిగిపోతుంది అన్నటువంటి, ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కే అనేటటువంటి అతను మళ్ళీ కులం కార్డు కూడా తీశాడు, నేను ఎస్సీని అన్నటువంటి కాన్సెప్ట్ని. దాంతో ఏది ఇప్పటికే బీజేపీని దాటిపోయింది అన్నటువంటి కాన్సెప్ట్ ఒకవైపు, రెండో పక్కన మీరు బీజేపీని అన్ఫాలో అవ్వండి, మమ్మల్ని ఫాలో అవ్వండి అని అడగడం మరొక వైపున జరుగుతోంది. ఇప్పుడు ఈ వ్యవస్థాపకుడైనటువంటి వ్యక్తికి గతంలో ఉన్నటువంటి అతను ఇచ్చిన పోస్టులన్నీ ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతున్నాయి. దీంట్లో కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కోర్టులో నిరుద్యోగ యువత, న్యాయవాదులు, జర్నలిస్టులు, సమాచార హక్కు కార్యకర్తల మీద చేసిన వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని పుట్టింది. మరి దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. అట్లాంటప్పుడు ఆగిపోవాలి భారతీయ జనతా పార్టీ. కానీ అతను స్టార్టింగ్ అది, ఆ తర్వాత గవర్నమెంట్ యాక్టివిటీని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇక బీజేపీ వాళ్ళు అందరు రంగంలోకి దిగారు, బీజేపీ అనుకూల శక్తులు అందరు రంగంలోకి దిగినాయి. ఇతను సోషల్ మీడియా పొలిటికల్ కామెంటేటర్గా ప్రారంభించేశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కన్వీనర్గా పనిచేశాడు, టీమ్ లీడర్గా పనిచేసినట్టు అతడు లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనే ఉంది, అదేమీ మార్చలేదు. తద్వారా దొరికిపోయాడు ఇతను. ఆమ్ ఆద్మీ పార్టీ అప్పట్లో ఆమ్ ఆద్మీ అన్నది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ కాస్త అవినీతి ఆద్మీ అయ్యేటప్పటికి అలా పక్కన పెట్టారు. కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ పార్టీలో చేరడానికి అర్హతలు ఏంటని సరదాగా అడిగితే 1983 వరల్డ్ కప్ గెలిస్తే చాలు అంటూ సీజేపీ హ్యాండిల్ సమాధానం ఇవ్వడం, మరో టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా కూడా తాను ఇందులో చేరాలనుకున్నట్టు సరదాగా వ్యాఖ్యానించడం, ఈ సంభాషణలు నవ్వులాటగా ఉన్న ఇదంతా కూడా ఒకటి జ్యుడిషియరీని టార్గెట్ చేసేటటువంటి వ్యవహారం. ఇందులో మహిళా రిజర్వేషన్లు 50% ఇస్తాము, లేకపోతే ఇంకోటి ఇదంతా కూడా డ్రామా. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు మీడియా మీదన దాడి చేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ అభిజిత్ దీప్కే అనేటటువంటి వాడు ఎన్నికల ప్రచారాలు ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసి పెట్టాడు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా చేశాడు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ తరపున మీమ్స్, ప్యారడీ వీడియోలు, సినిమా క్లిప్పుల ద్వారా కేజ్రీవాల్ని ప్రమోట్ చేస్తూ బీజేపీ కాంగ్రెస్ని విమర్శించిన సోషల్ మీడియా టీంలో ఇతనే కీలకమైనటువంటి వాడు.
ఆప్ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉంటూ వాట్సాప్ ఫేస్బుక్లో ప్రతిపక్ష వార్తలు తిప్పికొట్టే వ్యూహాలని ఇతనే చేశాడు. గతంలో ఢిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారినటువంటి సందర్భంలో పోలీస్ చర్యలు విమర్శిస్తూ మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది కూడా ఇతనే. 2024 తర్వాత బీజేపీ ప్రజాదరణ తగ్గింది, అయినా కూడా ఎన్నికల్లో గెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం, ఇప్పుడు నీట్ టైంలో ఆగ్రహం ఉంది పబ్లిక్కి, వాటన్నిటిని బేస్ చేసుకుని చేస్తున్నటువంటి, అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని వేరే వైపుకి, అంటే కాంగ్రెస్ని నమ్మట్లేదు, కమ్యూనిస్టులు నమ్మటం లేదు, కాబట్టి ఇటువైపుకి తీసుకొద్దాం అన్నటువంటి కాన్సెప్ట్. తీరా చూస్తే ఇతని ఆల్రెడీ విషయాలు కూడా బయటపడిపోయినాయి. ఏంటి, దీంట్లో ఈ అకౌంట్లో లైకులు కానీ లేకపోతే సబ్స్క్రైబర్లుగా చేరిన వాళ్ళలో పాకిస్తాన్ నుంచి 49%, అమెరికా నుంచి 14%, బంగ్లాదేశ్ నుంచి 14%, ఇండియా నుంచి కేవలం 9%, బ్రిటన్ నుంచి 3%, ఆస్ట్రేలియా నుంచి 3%, సౌదీ అరేబియా నుంచి 3%, దుబాయ్ నుంచి 2%, ఇతరులు 3%. అంటే ఏంటి, బాట్ అకౌంట్స్ ద్వారా కథ నడుపుతున్నారు అన్నటువంటి విషయం తేలిపోతుంది. ఇదివరకు రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఇతను పెట్టినటువంటి పోస్టులు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఉన్నాయి. అంటే ఇక ఆటోమేటిక్గా నువ్వు ఇంకొకరిని గెలికినప్పుడు అవతలోడు గెలకడం మానేస్తారు. ఇదిగో మనీష్ సిసోడియాతో ఎంత ప్రేమ, అప్పటి ట్వీటు, ఇవన్నీ కూడా ఇతని జాతకం అంతా 1 by 1 వచ్చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నడుపుతున్నటువంటి ఇదిగో కేజ్రీవాల్ గురించి గొప్పగా పెట్టినటువంటి పోస్టు, గతంలోనే పెట్టుకొచ్చినటువంటి పోస్టు. అలాగే ఇంతకుముందు ఇతనికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా బయటకు వచ్చేసినాయి. ఓవరాల్గా చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టా ఫాలోవర్లు దాదాపు 60% మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండే, భారత్ నుండి 9% ఉండటం, ఇవన్నీ కూడా వెంటనే ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఎక్కువ రోజులు ఏమీ సాగవు. కాకపోతే ఒక అబ్బో ఏదో జరిగిపోయింది అన్నటువంటి క్యాంపెయిన్ సృష్టించడంలో సక్సెస్ అయ్యారు.